మీ క్యూబన్ను ప్రేక్షకులకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో మీ ఆవుల మందికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గతించినటువంటి వారము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అంటే పరమ వరుని యొక్క కరములను గురించి నేర్చుకున్నాం. నిజముగా ఎంత అమూల్యమైనటువంటి ఒక పదజాలాన్ని ఆ స్థలములో భక్తుడు రాశాడు. తాను తన ప్రియుని గురించి వర్ణన చేసేటప్పుడు నా ప్రియుని యొక్క కరములు ఎలా ఉన్నాయంటే తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళాకారమంది. అదే వాక్యంలో ఇప్పుడు ఆయన కాయమును గురించి మాట్లాడుతుంది. ఒకసారి చదువుకుందాం. అతని కరములు తార్షిషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగముల నుండి గత వారం ఆయన యొక్క కరములను గురించి నేర్చుకున్నాం. ఈరోజు అదే భాగములో ఆయన యొక్క కాయము నీల రత్నము ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుతూ ఉన్నదని ఆయన యొక్క కాయము యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ కాయము అనగా అర్థం ఏంటో తెలుసా? దేహము అని అర్థం. యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతున్నారే. నా ప్రియుని యొక్క విశేషము గొప్పతనము చెప్పాలి అంటే ఆయన యొక్క కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుతున్నది. అంటే ఆ పరమవరుడగు ప్రియుని యొక్క కాయము దంతము వలె కనబడుతూ ఉన్నదట. దంతముతో ఆయన దేహాన్ని పోల్చడాన్ని, శరీరాన్ని పోల్చడాన్ని చూస్తున్నాం. ఎందుకు దంతముతో పోల్చారు? నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దంతము అనున్నటువంటిది చాలా విలువైనటువంటిది. పాలస్తీనాలో ఏనుగులు లేవు. పాలస్తీనాలో ఏనుగులు లేవు. ఏనుగులు లేకపోవడం చేత పాలస్తీనులకు ఏనుగుల యొక్క దంతములంటే ప్రియం. చాలా విలువగా దాన్ని భావించేవారు. అది చాలా విలువైనటువంటిది కూడా. అందుకని మీరు సొలొమోను జ్ఞానిని చూస్తూ ఉన్నప్పుడు ఆ మనుషుడు దంతమును దూరదేశం నుండి రప్పించుకుంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని మీరు చూడగలిగినట్లయితే సొలొమోను రాజు చేయుచున్న ఒక కార్యం ఆ స్థలంలో మీకు కనబడుతుంది. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. గమనించారా? మహానుభావుడు, గొప్ప రాజు, పేరు కీర్తి గడించినటువంటి రాజు దంతమును తెప్పించుకొని దంతముతో పెద్ద సింహాసనాన్ని చేసుకున్నాడట. తను కూర్చుండడానికి గొప్ప సింహాసనం ఒకటి కావాలి. ఆ సింహాసనం దేనితో చేసుకోవాలంటే ఈ దంతముతో, ఏనుగు యొక్క దంతముతో చేయించుకున్నాడు. ఫలానా రాజు యొక్క సింహాసనం ఏంటో తెలుసా? ఏనుగు దంతం అండి. కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళానండి, ఆ ఇంట్లోకి వెళ్తే ఈవెందో కబోర్డ్లు కూడా టీకూడ్ అండి అని గొప్పగా చెప్పుకుంటారు కదండి. ఆ ప్రకారమే ఏనుగు యొక్క దంతముతో వారు సింహాసనాలు చేసుకున్నప్పుడు వారికి గొప్ప విలువలు కలిగాయి, ఘనత ప్రభావాలు కలిగాయి. దేశం నుండి వస్తున్న వారు, విదేశీయులందరూ కూడా ఆయన సింహాసనం చూసి ఆశ్చర్యపడ్డారు. దంతము అనేటువంటిది విలువైనటువంటిది.
ఘనత ప్రభావానికి సాదృశ్యమైనటువంటిది. కాబట్టి వారు దంతముతో సింహాసనమును చేయించుకొని ఆ సింహాసనమును ఏం చేస్తున్నారంటే బంగారుతో సువర్ణముతో పొదిగిస్తూ ఉన్నారు. ఆహా, అయితే ఇప్పుడు ప్రియుని యొక్క కాయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన యొక్క కాయము, ఆయన యొక్క దేహము, శరీరం ఎట్లున్నదంటే దంతము వలె విచిత్రమైన దంతపు పనిగా కనబడుతున్నది. అందులో నీలిరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుతూ ఉన్నది. నిజంగా ఆ గొప్ప విలువైనటువంటి దేహము, ఆయన కాయము విలువైనటువంటిది, ఆయన శరీరము విలువ కలిగినటువంటిది అన్న దానిని సూచిస్తూ దంతముతో పోల్చుటకు ఇంకొక కారణం ఏంటో తెలుసా? దంతము అనేటువంటిది గట్టిగా పటిష్టంగా ఉంటుంది, చాలా దృఢముగా ఉంటుంది. దంతమునకు అంతము లేదు, నాశనము లేదు. దంతము స్థిరముగా ఉండగలిగినటువంటిది. యేసు క్రీస్తు వారి యొక్క దేహమును గురించి, ప్రభు యొక్క కాయమును గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రియురాలు వధువ సంఘం, యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతున్నారే. నా ప్రియుని యొక్క విశేషము చెప్పాలి అంటే ఆయన యొక్క కాయము నీలి రత్న ఖచ్చితమైన విచిత్రముగా దంతపు పనితో సమానముగా కనబడుతున్నది. దంతములాగా విలువైనదిగాను, బలమైనదిగాను, పటిష్టమైనదిగాను, అంతము లేని దేహముగా ఆయన దేహం అగపడుతూ ఉన్నది. కాబట్టి దంతమునకు విలువలు ఉన్నాయి. కాబట్టి రాజు అద్భుతమైనటువంటి సింహాసనాన్ని చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా సొలొమోను రాజు సింహాసనం చేయించుకున్నారు. ఇంకొక రాజును మీరు పరిశీలించినట్లయితే ఆయన చేసిన ఇంకొక గొప్ప కార్యం గురించి ఇచ్చట మనం చూడగలము. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదువుకుందాం. అహబు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానంతటిని గూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక రాజు ఏం చేస్తున్నాడట? సొలొమోను రాజు సింహాసనాన్ని దంతంతో చేయించుకున్నాడు. కానీ చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి అహాబుడు మీరు చూసినప్పుడు దంతముతోనే ఇల్లు కట్టించుకున్నాడట. పాలరాతితో, చలువు రాతితో, విలువైన రాళ్లతో కడితే అబ్బో ఆ రాళ్ళు ఏంటిని విచిత్రంగా ఉన్నాయి అనుకుంటారు కదండి. అదే ప్రకారం దంతముతో ఇల్లు కడితే అంతటి సౌందర్యము లేదు, అంతటి విలువలు లేవు, అంత గొప్ప విలువలు అన్నమాట. కాబట్టి మహానుభావుడు తన యొక్క ఇంటిని దంతముతో కట్టించాడు. దంతము ఎప్పుడు కూడా విలువను, గౌరవమును, ఘనతను సూచిస్తుంది. షూలమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఎంతమంది ప్రియులు ఈ లోకంలో ఉన్నారో అంతమంది యొక్క దేహాలు మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోవడం. అయితే నా ప్రియుని యొక్క విశేషం అడుగుతున్నారా? నా ప్రియుని యొక్క విశేషము ఆయన యొక్క కాయము, దేహము, శరీరమును గురించి చూచినట్లయితే విచిత్రముకు దంతపు పనిగా కనబడుతూ ఉన్నది. దంతమునకు ఎంత విలువలు ఉన్నాయో, ఎన్ని గౌరవాలు ఉన్నాయో, ఎంత గొప్పతనం ఉన్నదో దానికంటే రెట్టింపుగా నా ప్రియుని యొక్క కాయము కనబడుతూ ఉన్నది. దంతమునకు నాశనము లేదు. అదే ప్రకారం నా ప్రియుడి యొక్క దేహానికి నాశనము లేదు. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దంతము ఎంత గట్టిగా, పటిష్టంగా, బలంగా ఉంటుందో యేసు క్రీస్తు అనబడిన పరమ వరుని యొక్క దేహము కూడా అంతే అన్న దానిని ఈ స్థలములో షూలమితి ధృవీకరిస్తుంది. ఒక్కసారి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 9 మరియు 10 వాక్యాలు చదువుకుందాం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో కీర్తనకారుడు ప్రవచిస్తున్న ఒక ప్రవచనాన్ని మీరు చూడండి. షూలమితి మాట్లాడినటువంటి మాటలు అనగా ఆవిడ కూడా ప్రవచన ధోరణిలో నా ప్రియుని యొక్క కాయం ఇలాంటిది, దంతము వంటిది, విచిత్రమైనటువంటిది, బలమైనటువంటిది, పటిష్టమైనటువంటి, నాశనము లేనటువంటిది అని తెలియచేసిన ప్రకారం కీర్తనకారుడు 16వ అధ్యాయం 10వ వాక్యాలు అంటున్నాడు, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, అతని యొక్క ప్రాణమును, ఆత్మను పాతాళములో కుళ్ళు పట్టనీయవు. నిజముగా నా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి ఈ లోకంలో జీవించినటువంటి దినములలో ఆయన ప్రాణముతో ఉండగానే సవాలు చేసి అనేకులకు సాక్షార్థముగా, ప్రవచనముగా చెప్పాడు.
నా ఎంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుతున్నాను. నేను చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తాను. ఎందుకంటే ప్రాణమును పెట్టుటకును దాన్ని తిరిగి పొందుటకును నాకు అధికారము కలదు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత క్రీస్తు విరోధులు, ఆయనను సిలువకు కొట్టిన వారు, ఆయనను మరణానికి అప్పగించిన వారు పిలాతు యొద్దకు వచ్చి పిలాతుతో ఇలాగంటున్నారు. ఏమంటున్నాడు? ఈ మనుషుడు బ్రతికి ఉండగా నేను చనిపోయి 3వ దినాన లేస్తానని చెప్పి ఉన్నాడు. కాబట్టి వాని శిష్యులు వచ్చి వాని దేహమును తీసుకొని పోయి ఆయన మరణముల నుండి లేచాడని చెప్పిన యెడల మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరమవుతుంది. కాబట్టి ఆ యొక్క సమాధిని భద్రపరచాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా గమనించండి. ఏ సమాధి కూడా భద్రపరచబడదు. యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత సమాధిని భద్రపరచాలని అడుగుతున్నారు. పిలాతు చెబుతున్నాడు, మీకు సైన్యం ఉన్నది కదా, మీరు వెళ్ళి చూసుకోండి. అయితే ఇప్పుడు ఏమి జరుగుతుంది? వారు వెళ్ళి సైన్యమును అక్కడ కావలి ఉంచుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా గవర్నర్ యొక్క సీలు వేయబడుతుంది, మిలిటరీ యొక్క సీలు వేయబడుతుంది. ఆ సమాధి పైన దొర్లింపబడినటువంటి 2000 కేజీల బరువు ఉన్నటువంటి రాయిని ఎవడు తాకనేరకుండానట్లు ముట్టనేరకున్నట్లు అక్కడ సీలు వేయబడి ముద్ర చేయబడి పోలీసులు వేరే కాపుదల ఉంటున్నారు. భద్రముగా చూస్తున్నారు 3 దినాల వరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత పగడ్బందీగా ఆ యొక్క సమాధిని కావలి కాస్తున్నారు. ఎందుకంటే వారు ముందుగానే గణిస్తున్నారు, ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన దేహమును తీసుకెళ్ళి ఆయన మరణములో నుండి లేచాడని చెప్పినట్లయితే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరమవుతుంది. కాబట్టి భద్రపరచాలి. ఓకే, వారి సైన్యము వచ్చారు. 24 గంటలు 16 మంది అంటూ 3 షిఫ్ట్లు చేస్తున్నారు 3 దినాల వరకు. అయితే క్రీస్తు యేసు యొక్క సమాధిని అంతమంది పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఉండి కావలి కాస్తున్నటువంటి సమయంలో కూడా యేసుక్రీస్తు వారు సమాధిని జయించి మరణాన్ని ఓడించి మృత్యుంజయుడి సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క దేహమునకు నాశనం లేదు. కారణం ఏంటంటే సోలమిత్ అంటుంది, నా ప్రియుని యొక్క విశేషం ఏంటని అడుగుతున్నారా? నా ప్రియుని యొక్క దేహము విచిత్రమగు దంతపు పని వంటిది. దంతమునకు నాశనము లేనట్టుగా నా ప్రభువుకు నాశనము లేదు. అదే ప్రకారం కీర్తనకారుడు ప్రవచించి చెబుతున్నాడు, ఆయన తన పరిశుద్ధుని పాతాళంలో కుళ్ళు పట్టనీయడని. ఆయన కుళ్ళు పట్టనీయకుండా, పురుగులు పట్టనీయకుండా 3వ దినము తాను చెప్పినట్టు తిరిగి మరణాన్ని జయించి లేస్తూ ఉన్నాడంటే సోలమితి గుర్తించింది ఆయన దేహము నాశనము కానేరని దంతపు పనిగా కనబడుతున్నది. అయితే విచిత్రం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానములను సందేహించేటువంటి ఒక పరివారం యేసుక్రీస్తుకు పునరుత్థానాన్ని గురించి నానా రీతులుగా చెప్పుకుంటున్నారు. అని అభిప్రాయం చెప్పడానికి ఎవరికైనా అధికారం ఉంది. కానీ ప్రతి అభిప్రాయాన్ని పరిశోధించి ఏది నిజం అని వివేచించాల్సిన జ్ఞానం మానవునికి అవసరం. అవునా కాదండి? ఎవరైనా ఏ అభిప్రాయం అయినా చెప్పుకోవచ్చు, కానీ మనం తొందరపడి ఎవరి గురించి మాట్లాడం. కానీ మన ప్రభుల వారి గురించి ప్రతినిత్యం మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే అక్కసు. సరే, ఓకే, ఒక గుంపు చెబుతుంది. ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు కాలేదు, ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహమును తీసుకొని పోయారు, ఆయన గాయములను కట్టారు, ఆయన గాయములు కట్టి వేరొక దేశానికి ఆయనను తరలించారు అని చెబుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారి యొక్క దేహమును శిష్యులు దొంగిలించారా? ఎలాంటి వారు దొంగిలించారు? ఆలోచించాలి. మనకు వాక్కు స్వాతంత్ర్యం ఉందని ఏది మాట్లాడినా చెల్లుబడి కాదండి. జ్ఞానము కలిగిన వారు ఆలోచిస్తారు, తెలివి వివేకాలు ఉన్నవారు పరిశీలిస్తారు. అవునా కాదా? యేసు ప్రభులు వారు పట్టబడిన వెంటనే శిష్యులందరూ ఏమయ్యారు? పారారైపోయారు. ఓకే, ఇందులో యేసుక్రీస్తుతోనే ఉన్నటువంటి శిష్యులలో ఒకడైన పేతురుని గూర్చి మీరు చూడండి. ఈయన చెప్తున్నాడు, ప్రభువా అవసరమైతే నీ కొరకు ప్రాణాన్ని కూడా పెట్టేస్తాను అన్నాడు. మాటలు ఒక చిన్నది వచ్చిందట, బైబిల్లో రాయబడ్డది కదండి. చిన్నది వచ్చి నీవు నజరేయుడిని యేసుతో ఉన్నవాడు కదా అని అడిగింది. అందుకు పేతురు గారు ఏం చేశారండి?
ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎట్లుంటాడో నాకు తెలియదు అని చెప్పుటే కాక శాపనార్థాలు పెట్టుకోవడానికి ప్రారంభించాడు. అవునా కాదా? యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు ఎలాంటి వారంటే కేవలం ఒక చిన్నది వచ్చి అడిగితేనే పారిపోయిన వారు, బొంకిన వారు. అలాంటి శిష్యులట మిలిటరీ వారు కావలి ఉన్నటువంటి బందోబస్తు చేస్తున్న స్థలంలోనికి వచ్చి దొంగిలించుకెళ్ళారని చెప్తే ఎలా అంగీకరించగలం? అందుకని శిష్యులను దుయ్యబెట్టట్లేదండి. ఆయన శిష్యులందరూ పైనుండి శక్తి పొందేంత వరకు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందేంత వరకు భయస్థులుగానే ఉన్నారు. పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత చిన్నది కాదు కదా, ఎలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడినా ధీటుగా నిలబడి ధైర్యముగా మాట్లాడి అవసరాన్ని బట్టి క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ ఉన్నవాడు ఎవడికి భయపడడు. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు, ప్రభు మనకి పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు. ఆ దేవుని ఆత్మ పొందక మునుపు బొంకారు, జంకారు. ఆత్మ పొందుకున్న తర్వాత బొంకలేదు, జంకలేదు, ప్రాణాన్ని పెట్టుడికని తెగించారు. అయితే పరిశుద్ధాత్మ వరమును పొందకముందు చిన్నది వచ్చి అడిగితేనే శాపనార్థాలు పెట్టుకున్న ఈ జనము యేసుక్రీస్తు వారి యొక్క దేహమును దొంగిలించుకెళ్ళారంటే చిన్నదానికే భయపడ్డ వీరు 16 మంది పోలీసులు అక్కడ ఉన్నప్పుడు వారి ఎదుటికి పోయి దొంగిలించుంటారు అంటే అది కేవలము కల్పన, కావ్యమని, శత్రువులు కల్పించిన అబద్ధమని సామాన్యులు కూడా అర్థం చేసుకోగలరు. ఒకటి. నెంబర్ 2, కొందరు అంటున్నారు శిష్యులు వచ్చినప్పుడు పోలీసులు నిద్రపోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సోషల్ మీడియాలో మన దేశంలో ఉన్నటువంటి పోలీసులు అక్కడక్కడ నిద్రపోవడానికి చూస్తున్నాం, అవునా? కానీ రోమా పోలీసు అలాంటి వారు కాదు. వారి మీద కఠినమైన చర్యలు తీయబడతాయి. అందరూ ఒక్కసారి నిద్రపోయారు పోలీసులు అంటే ఎంత మటుకు నమ్మదగిన ఆరోపణ మీరు గమనించి నిజాన్ని అన్వేషించాలి. ఓకే. 3వ వర్గం అంటుంది వారు నిద్రపోలేదు, వీరు దొంగిలియలేదు. యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టినప్పుడు ఆయన చనిపోలేదు. సిలువకు కొట్టబడినందువలన మూర్ఛిల్లిపోయి ఉన్నాడు. ఆయన మూర్ఛిల్లిన స్థితిలో ఆయన సమాధి చేశారు. ఆయనకి మూర్ఛిల్లిన స్థితిలోని తేరుకున్న వెంటనే సమాధిలో తెప్పరిల్లుకున్న తర్వాత ఆయన అంతటా ఆయనే లేచి బయటికి వచ్చాడే తప్ప పునరుత్థానుడు కాలేదు. ఆహా, ఎంత పెద్ద ఆ కరతాళములు వారికి ఇవ్వాలండి. నా ప్రియమైన బిడ్డలారా, ఆ సమాధిలోనికి నేను వెళ్ళొచ్చాను, సమాధి నేను చూసి వచ్చాను. ఆ సమాధి పైన దొర్లింపబడిన రాయి 2000 కేజీల బరువు కలిగినటువంటి రాయి. యేసుక్రీస్తు వారి యొక్క కరములలో దిగగొట్టబడినటువంటి మేకులతో 3 రోజుల్లో గాయములు మాని ఆ మేకులతో గాయములతో నిండిన చేతితో నుండి ఆ రాతిని దొర్లించాడట. నమ్మశక్యమండి? ఓకే అండి, అలాగే దొర్లించాడు అనుకుందాం. దొర్లించినప్పుడు గవర్నర్ యొక్క ఆదేశం మేరకు, ప్రధాన యాజకుల యొక్క ఆదేశం మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారండి? ఎంత భయంకరమైనటువంటి కల్పన! నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏమిటి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని అడుగుతున్నప్పుడు షోలెమిత్ అంటుంది, నా ప్రియుని యొక్క కాయము విచిత్రమైన దంతపు పని వంటిది. దంతము ఎలాగూ నశించదో, నాశనము లేదో, గట్టిగా పటిష్టము ఎలా ఉంటుందో అదే ప్రకారం నా ప్రియుని యొక్క దేహానికి నాశనము లేదు. కాబట్టి ఆయన తన పరిశుద్ధిని పాత్రలో కుళ్ళు పట్టనీయకుండా చనిపోయిన తర్వాత తను ఎలాగో శాసించాడో, శాసించిన ప్రకారం, సూచించిన ప్రకారం 3వ దినమున సజీవుడై పైకి లేస్తున్నాడు. రాబర్ట్ డిక్ విల్సన్ అనబడినటువంటి ఒక మనుష్యుడు 60 సంవత్సరాలు పరిశోధన చేశాడు. 1-2 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు పరిశోధన చేస్తున్నాడు. ఏమి పరిశోధన చేస్తున్నాడంటే క్రైస్తవునికి వ్యతిరేకి, క్రీస్తుకు వ్యతిరేకి, యేసుక్రీస్తు యొక్క బోధనలకు వ్యతిరేకి, క్రైస్తవం ఎక్కడున్నా సరే సమూల నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టు ఆ మనుష్యుడు ఇలాగ అనుకున్నాడట. క్రైస్తవ్యము ప్రపంచమంతా వ్యాపించడానికి కలిగిన ఒకే ఒక కారణం ఏంటి? వేరు ప్రియుని కన్నా ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి? పునరుత్థానపు పునాదులను పగలగొట్టామంటే క్రైస్తవ్యాన్ని కూలదొయ్యొచ్చు అనుకున్నాడు రాబర్ట్ డిక్ విల్సన్.
అందుకు ఈ మనుషుడు 60 సంవత్సరాల ప్రణాళికను ఎన్నుకున్నాడు. 15 సంవత్సరాలు బైబిల్కి సంబంధించిన భాషలు నేర్చుకుంటాను, తర్వాత 15 సంవత్సరాలు బైబిల్ గ్రంథాలు క్షుణ్ణంగా చదువుతాను, ఆ తర్వాత 15 సంవత్సరాలు పురావస్తు పరిశోధన చేస్తాను, ఆ తర్వాత 15 సంవత్సరాలు నేను కనిపెట్టిన వాటన్నింటిని సేకరించి యేసుక్రీస్తు పునరుత్థానుడు కాలేదు, బైబిల్ వట్టిదని నిరూపిస్తాను, క్రైస్తవ యొక్క పునాదులను పెకలిస్తానని కంకణం కట్టుకున్నాడు రాబర్ట్ డిక్ విల్సన్. దేవుడు కూడా వానికి ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరాలు 26 భాషలు నేర్చాడు, 15 సంవత్సరాలు బైబిల్ గ్రంథాలన్నిటిని చదివాడు, 15 సంవత్సరాలు భూగర్భ పరిశోధన చేశాడు, తర్వాత 15 సంవత్సరాల పుస్తకాలు రాయటానికి ముందు కూర్చున్నట్టే రాబర్ట్ డిక్ విల్సన్ తను రాస్తున్నాడు. తను రాసిన ప్రతి పుస్తకానికి ఫార్వర్డ్ ముందు మాట అని ఉంటుంది. కానీ 60 సంవత్సరాల ప్రణాళికలో ఏదైతే ఒట్టిది అబద్ధమని నిరూపించి క్రైస్తవ యొక్క పునాదులను పెకలించాలని ప్రయత్నం చేసి కూర్చున్నాడు, ఆ పుస్తకంలో రాస్తున్నప్పుడు ముందు మాటకు బదులుగా నా మాట అని రాశాడు, మై వర్డ్ అని రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో తెలుసండి? 60 సంవత్సరాల పరిశోధన చేసి పునరుత్థానం ఒట్టిదని నిరూపించి క్రైస్తవ పునాదులు పెకలించాలనుకున్న రాబర్ట్ డిక్ విల్సన్ రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దైవత్వం సంపూర్ణంగా అర్థము చేసుకోగలిగిన జ్ఞానం కలిగిన మనుషుడు భూలోకంలో పుట్టలేదు, పుట్టవాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దైవత్వాన్ని సంపూర్ణముగా అర్థము చేసుకోగలిగిన జ్ఞానం గల మనుషుడు భూలోకంలో పుట్టలేదు, పుట్టబోడు అని ముందు మాటలో తెలియజేస్తూ తాను 60 సంవత్సరాల ప్రణాళికలో భాగంగా తను రాసిన పుస్తకానికి ఏం పేరు పెట్టాడో తెలుసా? ద ట్రూ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పేరు పెట్టాడు. యేసు క్రీస్తు యొక్క నిజమైన పునరుత్థానం అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నా ప్రియుడి యొక్క దేహము కుళ్ళు పట్టని దేహము, నా ప్రియుని యొక్క దేహము నశించని దేహము, ఆయన మరణమును సమాధిని ఓడించి పునరుత్థానుడైన వాడు. కాబట్టి షోలమిత్ అంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతున్నారే, అందరూ ప్రియులు వంటి వాడు కాదు నా ప్రియుడు. నా ప్రియుని యొక్క దేహము కాయమును చూశారా, విచిత్రమైన దంతపు పనిగా కనబడుతుంది. ఆయన కుళ్ళు పట్టనీయుడు. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో చూస్తున్నప్పుడు ఇలాగ అంటున్నాడు. ఒకసారి దాన్ని చదువుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పద్మాస్ లంకలో ఉన్నటువంటి యోహానయ్య గారికి దర్శనం ఇచ్చినట్టు నా ప్రభు మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. చదువుకున్న భాగంలో మీరు చూసారా, నేను మొదటి వాడును, కడపటి వాడును, మృతుడనైతిని కానీ నేను సదాకాలము సజీవుడనై ఉన్నాను, నేను నిరంతరము సజీవుడనై ఉన్నాను, నేను ఎల్లకాలము సజీవుడనై ఉన్నాను. అందుచేతనే బీతిల్లి పరుగులు తీసి పారిపోయి దాగుకున్న శిశువులను ఆయన చేరదీసి పునరుత్థానుడైన తర్వాత వారితో అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తున్నప్పుడు ఆ శిష్యులతో ఆయన చెప్తున్నాడు, యుగాంతము వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను, యుగాంతము వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానంటే అర్థం ఏంటో తెలుసా? యుగాంతము వరకు సదాకాలము నశించకుండా దంతము వలె ఉండగలిగిన నేను మీకు తోడై ఉన్నాను. ఆయన సదాకాలము సజీవుడై ఉన్న కారణము చేత బలమైనటువంటి దేహము, కుళ్ళు పట్టని దేహము, నశించని దేహము కాబట్టి షోలమిత్ అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమంటున్నారే, నా ప్రియుని యొక్క విశేషముని మీరు చూచినట్లయితే నీల రత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా నా ప్రియుని యొక్క కాయము కనబడుతుంది. ఆ కాయము అంత పటిష్టమైనటువంటిది, నాశనము లేనటువంటిది, అంతము లేనటువంటిది. అంత మాత్రమే కాదు, అది బలమైనది, నాశనము అంతము లేనిది మాత్రమే కాకుండా ఏనుగు యొక్క దంతముని మీరు చూచినట్లయితే అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదే ప్రకారం దంతమును చూశారు కదండి మీరు, ఆ దంతము తెల్లగా ఉంటుంది. దానికి అర్థం ఏంటి? నా ప్రియుని యొక్క శరీరము, నా ప్రియుని యొక్క కాయము పరిశుద్ధతలో స్ట్రాంగ్ అయినటువంటిది. ఆయన పరిశుద్ధుడు, బలమైన పరిశుద్ధుడు. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన యందు ఏ అపవిత్రత లేదు. ఎటువంటి పాపానికి శరీరములో చోటు ఇవ్వకుండా శరీర ఇచ్చలను జయించినటువంటి జయశాలి. ఈరోజు మనకి చిన్న శోధన రాగానే పడిపోతాం. అది సమస్యతో రావచ్చు, కన్యకతో రావచ్చు, ఆర్థికంతో రావచ్చు. ఏ విధమైన ఒక శోధన వచ్చిందంటే శోధనలో పడిపోతాం. నా ప్రభులు వారు పడిపోకుండా పటిష్టముగా నిలబడినవాడు,
భయంకరమైన శోధన వస్తుంది ఆయనకి. సాతాను అడుగుతున్నాడు, అపవాది అడుగుతున్నాడు, ఈ రాళ్లను రొట్టిగా చేసుకుని తిను, ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు కిందకు దూకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నానా రీతిలకు వాడు శోధిస్తున్నాడు. శోధించిన ముమ్మారు కూడా ప్రభులు వారు వాడిని ఎదుర్కొన్న విధానం ఏంటో తెలుసా? వాడు ముమ్మారు ధర్మశాస్త్రంలోని వాక్యాలే తీసి వాడు శోధించిన యేసు క్రీస్తు వారు ఏ శోధనకు లోబడకుండా ప్రతి శోధన సమయంలో వాడు శోధిస్తున్న ఒక్కొక్కసారి వాక్యమును అనగా ధర్మశాస్త్రములో తండ్రి అయిన దేవుడు పలికిన మాటలను తీసి వాక్యమనే ఖడ్గముతో ఎదిరించి వాడిని ఓడించాడు. కారణం పడిపోనటువంటిది, నశించినటువంటిది. ఆ దేహంలో పాపం లేదు, ఆ దేహంలో నాశనము లేదు, ఆ దేహంలో అపవిత్రత లేదు. ఆయన పూర్ణ పరిశుద్ధుడు, ఆయన పూర్ణ పరిశుద్ధుడు. కాబట్టి షోలమితి ఆ యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతూ ఉన్నారే. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. నా ప్రియుని యొక్క శిరస్సు అపరంజి వంటిది, అతని యొక్క వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుతూ ఉన్నవి. ఆయన నేత్రములు నది తీరములందుండు గువ్వల వలె కనబడుతున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లుతున్న ఉన్నత భూభాగములు. మరియు నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అంటే, ఆయన పెదవులు పద్మములను పోలి ఉన్నవి, జటామాంసి ద్రవ రూపకము అందులో నుండి స్రవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, నా ప్రియుని యొక్క కరములో అద్భుతమండి, నా ప్రియుని యొక్క కరములు ఎలాగో ఉన్నాయటండి. పోయిన వారు నేర్చుకున్నాం కదండి. ఆ కరములను చూచినప్పుడు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణగోళాకారం. ఆయన యొక్క కాయము అంటే నా ప్రియుని యొక్క కాయము విచిత్రమైన దంతపు పని వంటిది. ఆహా, ఇంత గొప్ప అద్భుతమైన నా ప్రియుని వేరు ప్రియునితో ఎలా పోల్చగలము? అందుకే షోలమితిని అడిగారు, మా చేత ఇంతగా ప్రమాణము చేయించుకొనుటకు మాకున్న ప్రియుల కంటే నీ ప్రియుని గొప్పతనం ఏంటి అని అడిగినప్పుడు ఆయనను గూర్చి ఎంత అమూల్యమైన వివరణ ఇచ్చిందో. ఆ ప్రకారమే నా ప్రాణప్రియుడు, మన ప్రాణప్రియుడైన మనం అనుసరిస్తున్న మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దేహము కాయము ఎలాంటిదంటే దంతము వంటిది. దంతము విలువైనటువంటిది. అంచేత వారు సింహాసనాలు చేయించుకున్నారు, అంచేత వారు ఇండ్లను కట్టించుకున్నారు, కొందరు నగరములనే కట్టించుకున్నారు. దంతముకు ఎంత విలువ ఉన్నదో యేసు క్రీస్తు యొక్క దేహము అంతటి విలువైనటువంటిది. అయితే ఒక విషయాన్ని చెప్పనా తల్లి, నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్పడా? ఆ దేహమును కలిగిన అంటే విచిత్రమైన దంతపు పని వంటి దేహమును కలిగిన యేసయ్యను మీరు అంగీకరించారంటే ఒకరోజు వస్తుంది, బోరాధ్వని వినబడగానే సమాధులలో ఉన్న వారందరూ జీవమంది ఆయనను పోలిలేస్తారు. నిత్యముగా మీరు ఆయనతో పాటు నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, షూలమితి అభివర్ణించినటువంటి అభివర్ణనలో మీ కాయము ఎంతటి పటిష్టమైనది, బలమైనది, పరిశుద్ధమైనది, విలువైనది కార్యాలు నేర్చుకున్నాం. నిజముగానే సమాధిలో కుళ్ళు పట్టక 3వ దినమున తిరిగి లేచిన మీ దేహమును గుర్చి రాబర్ట్ డిక్విల్సన్ తెలియజేసిన కార్యాలను నేర్చుకున్నాం. నిజముగా ఈ సర్వ ప్రపంచంలో మరణమును జయించి తిరిగి లేచిన ఏకైక సత్యదేవుడు నీవు కనుక నేను విశ్వసించి ఉన్న నీ దాసులకు, నా ప్రేక్షకులకు కూడా నాయన ఆ బోరాధ్వని మ్రోగినప్పుడు వారు నాతో పాటు మీ రెక్కల కింద కనబడుటకు పూర్ణ పరిశుద్ధతను ప్రసాదించి మేలుతో అలంకరించి మీరు మహిమందమని యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, నాతో కలిసి శ్రమించినటువంటి బిడలకు
భూలోకంలో దైవ చిత్తాన్ని జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు మరియు ఈ కార్యక్రమానికై స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.